తాజా అంశాన్ని చూస్తున్నాం. మాదక ద్రవ్యాలకు కేసుకు సంబంధించి 4వ రోజు ఇవాళ సిట్ అధికారుల ముందు తరుణ్ హాజరయ్యాడు. సిట్ కార్యాలయానికి తన తండ్రితో చేరుకున్న తరుణ్ ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నాడు. తరుణ్కి కెల్విన్కి గల సంబంధాలు ఏంటి? ఇంతకుముందు తరుణ్ నడిపిన పబ్లో ఆల్కహాల్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తరుణ్ తన భాగస్వామ్యంలో నడిపినటువంటి ఆన్ పబ్ని భాగస్వామ్యం నుంచి వైదొలిగినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తరుణ్కి కెల్విన్కి ఈ డ్రగ్స్కు సంబంధించి అసలు గల సంబంధాలేంటి, తరుణ్తో పాటు ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఈరోజు సిట్ అధికారులు తరుణ్ని విచారించబోతున్నారు. మొన్న పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నిన్న సుబ్బరాజు మొదట సిట్ అధికారులు ఈ ముగ్గురిని విచారించిన ఈరోజు 4వ రోజు తరుణ్ను విచారణని ఎదుర్కోబోతున్నాడు. ఇంకా నటీనటులు విచారణకు హాజరు కావాల్సి ఉంది డ్రగ్స్ కేసుకు సంబంధించి. అయితే ఈరోజు సిట్ అధికారులు తరుణ్ని ఎన్ని గంటలు విచారించబోతున్నారో తెలియాల్సి ఉంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. చేరుకున్న నాంపల్లిలో ఉన్నటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ కార్యాలయానికి తరుణ్ కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. ఈ విచారణ నిమిత్తం ఉదయం 10:30 గంటలకు 5వ అంతస్తులో ఉన్నటువంటి సిట్ విచారణకు ఆయన హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగానే దాదాపు అరగంట ముందుగానే ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖుల్లో దాదాపు 12 మందికి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్కరిగా రోజుకొకరి చొప్పున ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించినటువంటి ఎక్సైజ్ అండ్ సిట్ అధికారులు ఇవాళ 4వ రోజు యువ హీరో తరుణ్ ని విచారించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆయన విచారణ కూడా ప్రారంభం కానుంది. తరుణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి 5వ అంతస్తు కూడా లోపలికి వెళ్ళినట్టు పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కెల్విన్ ముఠా, మాదక ద్రవ్యాలను సరఫరా చేసినటువంటి ఈ కెల్విన్ ముఠా సినీ ప్రముఖుల్లో ఎవరెవరికి సరఫరా చేశారు, ఏ ఏ ప్రాంతానికి సరఫరా చేశారు, ఈ కెల్విన్ తో ఉన్నటువంటి సంబంధాలు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ తరుణ్ విచారించేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు కూడా ఈ తరుణ్ విచారించాలని సిట్ అధికారులు కూడా భావిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. నిన్న 13 గంటల పాటు నటుడు సుబ్బరాజుని విచారించినటువంటి సిట్ అధికారులు దాదాపు కీలకమైనటువంటి సమాచారం కూడా తెలుసుకున్నారు. ఆయన తల వెంట్రుకలు, రక్త నమూనాలు, కాలు గోలును కూడా సేకరించినటువంటి ఉస్మానియా యోధులు ఆయన పరీక్ష కోసం కూడా ల్యాబ్కు పంపించారు. ఆ డ్రగ్స్ వాడినట్లయితే ఈ కాలిగోల ద్వారా లేకపోతే వెంట్రుకల ద్వారా తెలుసుకునేటువంటి వీలున్నందున వాళ్ళ కేవలం అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళన్నిటినీ ఆధారంగా ఈ పరీక్షల ఆధారంగా నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించినటువంటి అధికారులు కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. మరికొంతమందిని కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన 8 మందిని కూడా రేపటి నుంచి కూడా వరుసగా విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ కెల్విన్ ముఠాలో ప్రధానంగా ఈ సినీ ప్రముఖులతో పాటు మిగిలిన విద్యా సంస్థలు, అదేవిధంగా బహుళ జాతి సంస్థలకు కూడా ఈ డ్రగ్స్ ను, మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు సిట్ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీంతో పాటు LSD అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి మాదక ద్రవ్యాల్లో LSD, కొకైన్, అదేవిధంగా MDMA మాదక ద్రవ్యాలను ఈ కెల్విన్ ముఠా ఇతర ప్రముఖులకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీటితో పాటు విద్యా సంస్థలు ఎక్కువగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే వాళ్ళు సరఫరా చేశారు. అయితే ముందుగా సినీ ప్రముఖులపై దృష్టి పెట్టినటువంటి సిట్ అధికారులు ఇలా విచారణ పూర్తయిన తర్వాత మిగిలిన రంగాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ ఛాయలు కనిపించకూడదు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందనేటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదనేటువంటి ఆ కోణంలోనే వీళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తరుణ్ లోపలికి వెళ్లారు. 5వ అంతస్తులో కూడా లోపలి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అయితే అతన్ని 10:30కు మాత్రమే విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. సిట్లో ఉన్నటువంటి 4 బృందంతో పాటు మధ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ఈ విచారణ ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. వీడియో చిత్రీకరణ ఆధారంగా అన్ని ప్రశ్నలను తమ ముందు ఉంచుకొని అన్ని ఆధారాలు, డ్రగ్స్ కు సంబంధించినటువంటి కెల్విన్ ముఠాకు సంబంధించినటువంటి కాల్ డేటా, కెల్విన్ యొక్క కాల్ డేటా, వాళ్ళ నంబర్ల ఆధారంగా అన్ని తమ ముందు పెట్టుకుని ఈ ఎక్సైజ్ అధికారులు ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణ్ విచారించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కొనసాగుతోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.
ధన్యవాదాలు మురళి.